హాయ్ ఫ్రెండ్స్, మంగళగిరి అంటేనే రాజకీయాలకు గుండెకాయ లాంటి ప్రాంతం. ఈరోజు అక్కడ జరుగుతున్నది కేవలం ఒక రాజకీయ సమావేశం మాత్రమే కాదు, ఒక యుద్ధానికి నాంది అన్నమాట. ఒక డిజిటల్ ఆర్మీకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. 1050 మంది నాయకులు ఒక చోట చేరి ఏం చేస్తున్నారు, వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటి అంటే, రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో మనం చూడబోయేది అసలు నిజమేనా లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన మాయాజాలమా? వైఎస్ఆర్సీపీ ముక్త్ సోషల్ మీడియా, ఈ ఒక్క నినాదం వెనుక చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న అతిపెద్ద వార్త ఇదే. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక కీలకమైన వర్క్షాప్ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 లోక్సభ నియోజకవర్గాల నుండి ఎంపిక చేసిన 1050 మంది ముఖ్య నేతలు ఈ శిక్షణలో పాల్గొంటూ ఉన్నారు. పాతకాలపు ప్రచార పద్ధతులకు స్వస్తి చెప్పి ప్రత్యర్థులను ఎలా ఢీకొట్టాలో నేర్పడమే ఈ ప్రోగ్రాం అసలు ఉద్దేశం. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, కేవలం నాయకులకు మాత్రమే ట్రైనింగ్ ఇస్తే సరిపోతుందా? అసలు ఈ డిజిటల్ వార్ ఎందుకు ఇంత సీరియస్ గా మారింది? గతాన్ని ఒకసారి పరిశీలిస్తే, గత ఎన్నికల్లో సోషల్ మీడియా పోషించిన పాత్ర మనందరికీ తెలుసు. అప్పట్లో ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న వేవ్ మరో పార్టీని ఎలా దెబ్బతీసిందో చూసాం. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అదే తప్పు మళ్లీ జరగకూడదని భావిస్తోంది. అందుకే ఫేక్ న్యూస్ అనే భూతాన్ని ఎదుర్కోవడానికి ఏకంగా ఏఐ టూల్స్ ను రంగంలోకి దించుతోంది. ఈ శిక్షణలో నాయకులకు ఏం నేర్పిస్తారంటే, కేవలం పోస్టులు పెట్టడం గురించి మాత్రమే కాదు, ప్రత్యర్థి పార్టీ చేస్తున్న విమర్శల్లోని డొల్లతనాన్ని ఎలా బయట పెట్టాలి, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్తల్లో ఏది నిజం ఏది అబద్ధమని ప్రజలకు ఎలా వివరించాలి, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి క్రియేట్ చేసే డీప్ ఫేక్ వీడియోలు, తప్పుడు ఆడియోలను ఎలా గుర్తించి తిప్పికొట్టాలి అనే అంశాలపైన వీళ్లకు క్లాసులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని డిజిటల్ అక్షరాస్యత కంటే డిజిటల్ అటాకింగ్ మోడ్ అని చెప్పొచ్చు. ఇక సాధారణ ప్రజలపై ఇది ఎలా ప్రభావం చూపుతుంది అంటే, రేపు మీరు మీ వాట్సాప్ లో చూసే ప్రతి వీడియో అలాగే ఫేస్బుక్ లో చదివే ప్రతి వార్త వెనుక ఈ 1050 మంది ట్రైన్డ్ లీడర్స్ పనితనం ఉంటుంది. అంటే ఒక చిన్న అబద్ధం దావానలంలా వ్యాపించక ముందే దాన్ని టెక్నాలజీ సాయంతో అడ్డుకోవడమే ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న అసలు రహస్యం. చంద్రబాబు విజన్, లోకేష్ టెక్నాలజీ, నాలెడ్జ్ కలిస్తే వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మంగళగిరి వేదికగా ప్రపంచానికి చూపించబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ దాగి ఉన్న మరో కోణం ఉంది. ఏంటంటే, కేవలం అబద్ధాలను అడ్డుకోవడమేనా లేక ప్రత్యర్థుల ఉనికిని సోషల్ మీడియాలో లేకుండా చేయడమే ఈ ముక్తు నినాదం వెనుక ఉన్న ఉద్దేశమా అంటే, రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ఇది ఒక రకమైన సైకలాజికల్ వార్. ప్రజల మైండ్ సెట్ ను డిజిటల్ పద్ధతిలో కంట్రోల్ చేయడం అన్నమాట. ఒకప్పుడు జెండాలు పట్టుకొని రోడ్ల మీదకు వచ్చే కార్యకర్తలు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు కీబోర్డ్ పట్టుకొని యుద్ధం చేసే డిజిటల్ సైనికులు తయారవుతూ ఉన్నారు. ఈ రోజు మంగళగిరిలో జరుగుతున్న ఈ పరిణామం రేపటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఖచ్చితంగా మార్చబోతోంది. నాయకులకు కేవలం రాజకీయాలు తెలిస్తే సరిపోదు, టెక్నాలజీ కూడా తెలియాలని బాబు లోకేష్ బలంగా నమ్ముతున్నారు. సో ఈ 1050 మంది నాయకులు ఇక్కడి నుండి వెళ్ళాక ప్రతి నియోజకవర్గంలో ఒక డిజిటల్ విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే ప్రతి గ్రామంలోనూ కూడా పార్టీకి ఒక ఆన్లైన్ నిఘా ఉంటుంది. సో సాంకేతికత అనేది ఒక కత్తి లాంటిది. దాన్ని మంచికి వాడవచ్చు, విద్వేషానికి కూడా వాడవచ్చు. చంద్రబాబు లోకేష్ ఇస్తున్న ఈ శిక్షణ ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందిస్తుందా లేక రాజకీయాల ప్రయోజనాల కోసం కొత్త రకమైన ప్రచార యుద్ధానికి తెరలేపుతుందా అంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, కానీ ఆ నిర్ణయాన్ని ప్రభావితం చేసే శక్తి ఇప్పుడు మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కు ఉంది. మంగళగిరి మాస్టర్ ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఈ మాస్టర్ ప్లాన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? టెక్నాలజీని రాజకీయాల్లో ఇలా వాడటం సరైనదేనా? కింద కామెంట్స్ లో తెలియజేయండి. మీ ఒక కామెంట్ మరో 10 మందికి ఆలోచనను కలిగిస్తుంది. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి.